సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్స్ పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మహేష్ బాబుకు ఈడీ నోటీసులకు సంబంధించి వివరాలేంటి? ఎక్కువ మొత్తంలో అంటే సాయి సూర్య డెవలపర్స్ సురానా డెవలపర్స్ ఏదైందో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే వ్యవహారంపై అతనికి నోటీసులు జారీ చేసింది. ఈ సాయి సూర్య డెవలపర్స్ కి ఆయన గతంలో ప్రచారకర్తగా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇటీవల ఈడీ కొన్ని దీనిపైన కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది. అందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో సాయి సూర్య ప్రాజెక్ట్స్ నుంచి 3.4 crores చెక్ ద్వారా తీసుకున్నారు. మరొక డెవలపర్స్ నుంచి సురానా నుంచి 3.4 crores, సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్ల రూపాయలు చెక్ రూపంలో తీసుకున్నారు. అంటే ఈ అక్రమంగా అంటే ఈ అధిక మొత్తంలో ఒక క్రమపద్ధతి లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విపరీతంగా రావడం, ప్లాట్లు కొనుగోలు చేయడం, ప్లాట్లు సంబంధించినటువంటి ముందస్తుగా హామీలు ఇవ్వడం, ఈ అన్నిటి వ్యవహారం మీద అప్పుడు గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎఫ్ఐఆర్ చేసింది. సిఏ నమోదు చేసి మరొక కేసు నమోదు చేసి ఈసీఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఈడీ కూడా సోదాలు చేసింది. సోదాలు చేసినటువంటి సమయంలో దీనికి సంబంధించి కనెక్షన్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇందులో భాగంగా దీనికి ప్రచారకర్తగా ఉండి ఎక్కువ మంది ప్రజలు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనే వ్యవహారం పైన ఈడీ ఆరా తీస్తుంది. అందులో భాగంగా ఇతనికి చెల్లించినటువంటి నగదు పారితోషికం ఏదైతే ఉందో ఈ డబ్బు ఏ విధంగా డెవలపర్ సంస్థ ఏదైతే ఉందో ఏ విధంగా వీళ్ళకి ఇతనికి ఇచ్చారు, ఆ డబ్బు ఏ విధంగా ఫ్లో అయింది అనేది ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. దీనిలో భాగంగా అందులో 2 కోట్లకు పైగా ఉన్నటువంటి ఒక సొమ్ము కొంత మనీ లాండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ సంస్థలకు రావడం, దాని నుంచి ఇతను చెల్లించారనేది ఈడీ ప్రధానమైనటువంటి అభియోగం. సో దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ దీని వెనుకున్నటువంటి మీరు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఏ విధంగా చెల్లించారనేది విషయాలు ఆయన అడిగి పోనున్నారు. ఈ నెల 27వ తారీఖున మీరు విచారణకి హాజరు కావాలని బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ఎదుట విచారణకి హాజరు కావాలని ఆయనకి నిన్న నోటీసులు జారీ చేశారు. నిన్న ఈవినింగ్ నోటీసులు జారీ చేశారు. దీనిపైన తన బ్యాంక్ స్టేట్మెంట్లు కొన్ని కూడా తీసుకురమ్మన్నట్టుగా తెలుస్తోంది. సో ఇతని విచారణ తర్వాత అంటే మరికొంతమంది కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన మరికొంతమంది కూడా ప్రచారకర్తగా వహించారు. వరుసగా వాళ్ళకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.